ఓం స్వస్తి శ్రీ గణేశాయ నమః. మహర్షి వేదవ్యాస గురవే నమః. మహామహోపాధ్యాయ పద్మశ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు గారు రచించిన మహాభారత సార సంగ్రహము అను కావ్యగ్రంథమునందలి కర్ణపర్వము చదువుచున్నది జంగా కృష్ణమూర్తి. మహాధనుర్ధారి అయిన ద్రోణాచార్యుడు బ్రహ్మలోకానికి వెళ్ళిన తరువాత ఆనాటి రాత్రి దుర్యోధనుడు బంధుమిత్రాదులతో కలిసి మరునాడు చేయవలసిన కార్యక్రమాన్ని గూర్చి ఆలోచించాడు. మతిమంతులలో శ్రేష్ఠులైన రాజులారా, ఇటుపై మనం ఏమి చేస్తే బాగుంటుందో ఆలోచించి చెప్పండి అని అతడు రాజులనందరినీ అడిగాడు. ఆ మాటలు విని సింహాసనాలపైన కూర్చున్న వీరులందరూ యుద్ధోత్సాహాన్ని సూచిస్తూ అనేక విధాలైన చేష్టలు చేశారు. అశ్వత్థామ దుర్యోధనునితో, రాజా, ఇలాంటి మహత్తర కార్యాలను సాధించడానికి రాగము అనగా కార్యమునందు ఆసక్తి, స్వామి భక్తి, యోగము అనగా నిరంతర ప్రయత్నము, దాక్ష్యం అనగా నేర్పు, నయము అనగా నీతి, ఈ 4 ఉపాయాలని, ఇవి కూడా దైవం మీద ఆధారపడి ఉంటాయని పండితులు చెబుతారు. రాగో యోగస్తథా దాక్ష్యం నయశ్చేత్యర్థ సాధకాః ఉపాయాః పండితైః ప్రోక్తాస్తే తు దైవముపాశ్రితాః. కర్ణపర్వము 10-12. దేవకల్పులైన ఈ గుణాలున్న మన మహారథులు చాలామంది మరణించారు. అయినా మనం విజయం విషయంలో నైరాస్యం చెందకూడదు. ఎందుచేతననగా ఏ పనైనా బాగా ఆలోచించి చేసినట్లయితే ఆ విధంగా దైవాన్ని కూడా అనుకూలం చేసుకొనవచ్చును. సునీతైరిహ సర్వార్ధైర్దైవమప్యనులోమ్యతే సర్వార్ధైర్దైవమప్యనులోమ్యతే. కర్ణపర్వము 10-12. మహాశూరుడు పరాక్రమశాలి అయిన కర్ణుణ్ణి సేనాపతిగా చేసుకుని యుద్ధం చేద్దాం అన్నాడు. ఈ విషయం దుర్యోధనునికి కూడా నచ్చింది. దుర్యోధనుడు కర్ణునితో, కర్ణా, నీవు మహాబుద్ధిశాలివి, నాకు ఉత్తమమైన సహాయుడవు. మన సేనాపతులైన భీష్మద్రోణులు మరణించారు. వీరిద్దరికంటే నీవు ఎక్కువ వైశిష్ట్యం ఉన్నవాడవు. వాళ్ళిద్దరూ కూడా వృద్ధులు, అర్జునుని యందు పక్షపాత దృష్టి ఉన్నవాళ్ళు. నీ మాటను పట్టి వాళ్ళిద్దరినీ గౌరవించాను. భీష్ముడు పితామహుడవడం చేత 10 రోజుల యుద్ధంలోనూ కూడా పాండవులను రక్షించాడు. నువ్వు ఆ యుద్ధంలో ఆయుధం పట్టనని ప్రతిజ్ఞ చేసినప్పుడు శిఖండిని ఎదుట ఉంచుకొని అర్జునుడు భీష్ముణ్ణి వధించాడు. ఆయన శరతల్పం మీద పడి ఉన్నప్పుడు నీవు చెప్పిన మాట ప్రకారం ద్రోణుని సేనాపతిని చేశాం. ఆయన కూడా పాండవులు తన శిష్యులవడం చేత వాళ్ళని రక్షించాడని
నా అభిప్రాయం. ఆయనను దృష్టద్యుమ్నుడు చంపివేశాడు. ఇప్పుడు సేనాపత్యం వహించడానికి సమర్థుడు నీవొక్కడవే కనపడుచున్నావు. అందుచేత సైన్యాన్ని నడిపి నాకు విజయం చేకూర్చుము అన్నాడు. ఇలా చెబుతూ సంజయుడు ధృతరాష్ట్రునితో ఇలా అన్నాడు. రాజా, భీష్ముడు కొట్టబడిన తరువాత, ద్రోణుడు కూడా మరణించిన తరువాత కూడా కర్ణుడు జయిస్తాడు అని నీ పుత్రునకు చాలా బలమైన ఆశ ఉంది. ఆశా బలవతీ రాజన్ పుత్రస్య తవ చాభవాత్ హతే భీష్మే చ ద్రోణే చ కర్ణో జేష్యతి పాండవాన్. కర్ణపర్వము 10:38. ఆ ఆశతోనే అతడు కర్ణునితో, సూతపుత్రా, పాండవులు నీ ఎదుట నిలబడి యుద్ధం చేయడానికి కోరుకొనరు అన్నాడు. కర్ణుడు సేనాపత్యం వహించడానికి అంగీకరించి, నేను కృష్ణుణ్ణి పాండవులను కూడా తప్పక సంహరిస్తాను అని దుర్యోధనునికి ధైర్యం చెప్పాడు. కర్ణుణ్ణి యథావిధిగా సేనాపతి పదంలో అభిషిక్తుణ్ణి చేశారు. అప్పుడు అతడు ద్విగుణీభూతమైన ఉత్సాహంతో దేవతలతో కూడిన స్కందుడు వలె ప్రకాశించాడు. కర్ణుని సేనాపత్యంలో యుద్ధ ప్రారంభం. కర్ణుని సేనాపతిగా చేసుకొని అర్ధరాత్రియందే కౌరవులు యుద్ధానికి తగిన సన్నాహాలన్నీ ప్రారంభించారు. అది చూచి పాండవులు సిద్ధమయ్యారు. కౌరవులు మకర వ్యూహం నిర్మించుకొనగా పాండవులు అర్ధచంద్ర వ్యూహం నిర్మించుకున్నారు. యుద్ధం ప్రారంభమైంది. ఎందరో సైనికులు నేల మీద ఒరిగిపోతున్నారు. భీమసేనుడు గజారూఢుడై శత్రు సైన్యం మధ్య ప్రవేశించి మధించివేస్తున్నాడు. అది చూచి కులూతరాజైన క్షేమధూతి గజమునెక్కి వచ్చి భీముణ్ణి ఎదిరించాడు. యుద్ధంలో 2 ఏనుగులు కూడా మరణించగా భీముడు ఖడ్గంతో క్షేమధూతి శిరస్సు ఛేదించాడు. కేకయ దేశీయులైన విందానువిందులు సాత్యకితో యుద్ధానికి తలబడ్డారు. సాత్యకి వాళ్ళిద్దరినీ సంహరించాడు. ద్రౌపదీపుత్రులైన ప్రతివింధ్య, శృతకర్మలు, చిత్రసేన చిత్రులను సంహరించారు. కౌరవసేన పారిపోతుండగా అశ్వత్థామ భీమునితో యుద్ధానికి తలబడ్డాడు. ఘోరమైన యుద్ధం చేసి ఆ మహావీరులిద్దరూ కూడా తమ రథాల మీద కూలబడగానే వాళ్ల సారథులు రథాలను రణరంగం నుండి దూరంగా తీసుకొనిపోయారు. అర్జునుడు సంసప్తకులతో యుద్ధం చేసి అనేక సైనికులను సంహరించాడు. అది చూచి కృష్ణార్జునులు అజేయులని వర్ణిస్తూ ఆకాశం నుండి సిద్ధచారణాదుల మాటలు వినవచ్చాయి. అశ్వత్థామ కృష్ణార్జునులను ఎదిరించాడు. అప్పుడు అర్జునుడు కృష్ణునితో, సంసప్తకులను ఇంకా సంహరించవలసి ఉంది. ఇక్కడ అశ్వత్థామ యుద్ధానికి పిలుస్తున్నాడు. ఎటువైపు వెళ్ళాలో తెలియడం లేదు అన్నాడు. కృష్ణుడు రథాన్ని అశ్వత్థామ వైపు తీసుకుని వెళ్ళాడు. ఇద్దరూ కూడా పరస్పరము బాణవర్షం కురిపించుకున్నారు. అశ్వత్థామ కేవలం ధనుస్సు నుండే కాక తన శరీరంలోని వివిధములైన అవయవాల నుండి కూడా
బాణవర్షం కురిపించాడు. అప్పుడు కృష్ణార్జునులిద్దరూ ఈ శరపంజరం నుండి బయటకు రాజాలరని చూచిన వాళ్ళందరూ అనుకుంటున్నారు. అశ్వత్థామ కూడా ఉత్సాహంతో సింహనాదం చేస్తున్నాడు. అయితే అర్జునుడు ఆ శరాలన్నింటినీ సూర్యుడు మంచును తొలగించినట్లు తొలగించివేశాడు. ఇక్కడ నుండే సంసప్తకులను కూడా బాణాలతో అంతమందించాడు. అతని బాణాలు క్రోసు దూరంలో ఉన్న లక్ష్యాలను చీల్చివేస్తున్నాయి. అశ్వత్థామ రథాశ్వాలు అర్జునుని బాణాఘాతాలకు నిలవజాలక అతనితో సహా రథాన్ని దూరంగా తీసుకొని పోయాయి. అశ్వత్థామ తిరిగి వచ్చి అర్జునునితో యుద్ధం చేయడానికి ప్రయత్నించలేదు. మగధ దేశీయులైన దండధార దండులు గజాధిరూఢులై వచ్చి అర్జునుణ్ణి ఎదిరించగా ఆ సోదరులనిద్దరినీ కూడా అర్జునుడు వధించాడు. అర్జునుడు మళ్ళీ సంసప్తకుల సేనలో ప్రవేశించి శత్రు సంహారం చేశాడు. చాలా విలువైన ఎన్నో రథాలు విరిగిపోయి అగ్నిచేత లేదా గాలిచేత జలప్రవాహం చేత భగ్నములై పడిపోయిన ధనికుల భవనాల వలె పడి ఉన్నాయి. తే రథాస్తత్ర విధ్వస్తాః పరార్ధ్య భాంత్యగ్నేకశః ధనినామివ వేశ్మాని హతాన్యగ్ననిలాంబుముభిః. కర్ణపర్వము 19-12. అర్జునుని బాణాల చేత బ్రద్దలైపోయిన కవచాలు గల ఎన్నో ఏనుగులు పిడుగులకి అగ్నికి గాలికి కూలిపోయిన కొండ మీద కట్టిన ఇండ్ల వలె నేల మీద పడి ఉన్నాయి. ద్విపా సంభిన్నవర్మాణో వజ్రాసని సమై శరైః పేతుర్గిర్యగ్రవేశ్మాని వజ్రవాతాగ్నిభిరియతః. కర్ణపర్వము 19-13. ఉత్తమ వంశాలలో పుట్టిన విద్యావంతులైన పుణ్యాత్ములు అర్జునుని చేత జయింపబడి దేహాల చేత భూమిని, సత్కర్మల చేత స్వర్గాన్ని పొందారు. విజితాః పుణ్యకర్మాణో విశిష్టాభిజనశ్రుతాః గతాః శరీరైర్వసుధా మూర్జితైః కర్మభిర్దివం. కర్ణపర్వము 19-18. కృష్ణుడు అర్జునా, వీళ్లతో ఆడుకుంటున్నావేమిటి? తొందరగా ఈ సంసప్తకుల సంహారం పూర్తి చేసి కర్ణుని వధించే ప్రయత్నం చెయ్యి అన్నాడు. అర్జునుడు సరే అని వాళ్ళనందరినీ అతిశీఘ్రంగా సంహరించాడు. కృష్ణుడు అర్జునుణ్ణి ప్రశంసించి యుద్ధభూమి ఏ విధంగా అనేకమైన మృత శరీరాలతోనూ భగ్నరథాలతోనూ సంకులంగా ఉన్నదో చూడు అని చూపిస్తూ కౌరవ సైన్యం వైపు రథం నడిపించాడు. ఇంతలో కౌరవ సైన్యంలో శంఖదుందుభ్యాతుల ధ్వని, సేనల కలకల ధ్వని వినపడ్డాయి. కృష్ణార్జునులు సైన్యంలో ప్రవేశించి చూచుసరికి పాండ్యుడు కౌరవ సైన్యాన్నంతని మదించేస్తున్నాడు. అది చూచి వాళ్ళు ఆశ్చర్యపడ్డారు. మహావీరుడు, పరాక్రమాహంకారవంతుడు అయిన ఆ పాండ్యుడు దుర్యోధనుని పక్షంలో ఉండి యుద్ధం చేస్తున్న పులిందులను, ఖసులను, బాహ్లీకులను
నిషాదులను, ఆంధ్రులను, కుంతలులను, దాక్షిణాత్యులను, భోజులను సంహరిస్తూ ఉన్నాడు. పులిందకసబాహ్లీక నిషాదాంధ్రక కుంతలాన్ దాక్షిణాత్యాంశ్చ భోజాంశ్చ శూరాన్ సంగ్రామకర్కశాన్ విశస్త్రకవచాన్ బాణైః కృత్వా చైవాకరోత్ వ్యసూన్. కర్ణపర్వము 19, 11, 12. సైన్యాన్నంతని ధ్వంసం చేస్తున్న ఆ పాండ్య నరేశుణ్ణి చూచి అశ్వత్థామ, వీరోత్తమ, ఈ సైన్యంలో నీతో యుద్ధం చేయగలవాడను నేను ఒక్కడనే ఉన్నాను. ఆ సామాన్యులతో ఎందుకు, నాతో యుద్ధానికి రా అని పిలిచాడు. వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఆ మహాయుద్ధంలో అశ్వత్థామ ఆ రాజును వధించాడు. పాండవ కౌరవ సైన్యాల మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది. ఎందరో మహావీరులు మరణించారు. ఇంతలో దుర్యోధనుడు పెద్ద గజసేనను పాండవ సైన్యం మీదికి పంపాడు. గజయుద్ధంలో ప్రవీణులైన అంగ, వంగ, పుండ్ర, మగధ, తామ్రలిప్త, మేకల, కోసల, మద్ర, దశార్ణ, నిషధ, కళింగదేశీయులు తమ తమ గజసేనలతో యుద్ధరంగంలో ప్రవేశించారు. పాండవులు, సాత్యకి మొదలైన మహావీరులు ఆ సైన్యాన్ని ఎదుర్కొని నశింపజేశారు. కౌరవ సైన్యాలు భయపడి కర్ణుని వద్దకు వెళ్ళిపోయాయి. దుశ్శాసనుడు సహదేవునితో యుద్ధం చేసి పరాజితుడయ్యాడు. కర్ణ నకులుల మధ్య తీవ్రమైన యుద్ధం జరిగింది. కర్ణుడు నకులుని ఓడించి కుంతికి మాట ఇచ్చి ఉండడం చేత అతనిని వధించకుండా వదిలివేశాడు. పిమ్మట కర్ణుడు పాంచాల సైన్యాలను ఓడించాడు. యుయుత్సువు కౌరవ సైన్యాలను పారిపోయేటట్లు చేస్తుండగా చూచి శకుని పుత్రుడైన ఉలూకుడు వానిని ఎదిరించి ఓడించాడు. శత్రుకర్మ అను ధార్తరాష్ట్రునకు శతానీకునితోనూ శృతసోమునికి శకునితోనూ ద్వంద్వయుద్ధం జరిగింది. శకుని ఆనాడు పాండవ సైన్యాన్ని నశింపజేశాడు. కృపాచార్యుడు దృష్టద్యుమ్నునితోనూ కృతవర్మ శిఖండితోనూ ద్వంద్వయుద్ధానికి తలబడ్డారు. శిఖండి పరాజితుడై యుద్ధరంగం విడిచి వెళ్ళిపోయాడు. అర్జునుడు కౌరవ సైన్యాన్నంతనీ వాయువు దూది పింజలను ఎగురకొట్టివేసినట్లు ఎగురుగొట్టివేస్తున్నాడు. అప్పుడు త్రిగర్తులు, శిబులు, శాల్వులు, సంసప్తకులు, నారాయణ బలము, కౌరవులు అందరూ ఒక్కుమ్మడిగా అర్జునుని మీదికి విరుచుకొని పడ్డారు. సత్యసేనుడు, చంద్రదేవుడు, మిత్రదేవుడు, శృతంజయుడు, సుశ్రుతిని పుత్రుడైన చిత్రసేనుడు, మిత్రవర్మ అర్జునుని మీదకు వచ్చారు. త్రిగర్తరాజు సోదరులతోనూ పుత్రులతోనూ కలిసి యుద్ధానికి వచ్చాడు. ఈ సైన్యాలన్నీ అర్జునుని వద్దకు నదులన్నీ సముద్రంలోనికి వెళ్ళినట్లు వెళ్ళాయి. గరుత్మంతుని చేరిన సర్పాల వలె నశించాయి. అర్జునుడు ఆ రాజులనందరినీ సంహరించాడు. ఆ సైన్యం అర్జునుని ఎదుట నిలబడజాలక యుద్ధ భూమిని విడిచి పారిపోయింది. యుద్ధరంగంలో బాణవర్షం కురిపిస్తూ తన సైన్యాన్ని
సంహరిస్తూ ఉన్న యుధిష్ఠిరుని చూచి స్వయంగా దుర్యోధనుడే అతనిని ఎదుర్కొన్నాడు. యుధిష్ఠిరుడు దుర్యోధనుని సారథిని అశ్వాలను చంపివేసి అతనిని విరధుని చేయగా అతడు నేల మీద కూర్చుండిపోయాడు. దుర్యోధనుని చుట్టూ కర్ణ, అశ్వత్థామ, కృపాదులు చేరి అతనిని రక్షిస్తుండగా పాండవులు యుధిష్ఠిరుని సంరక్షించారు. పాంచాల కౌరవ సైన్యాల మధ్య తుముల సంగ్రామం చెలరేగింది. అపరాహ్నం గడిచేసరికి గొప్ప సేనాక్షయం జరిగింది. విరధుడైన దుర్యోధనుడు మరొక రథం మీద వచ్చి యుధిష్ఠిరుణ్ణి ఎదిరించాడు. ఘోరమైన యుద్ధం జరిగింది. చివరికి దుర్యోధనుడు యుధిష్ఠిరుణ్ణి వధించడానికై గద ధరించి అతని మీదికి వస్తుండగా చూచి యుధిష్ఠిరుడు వానిపై ఒక మహాశక్తిని ప్రయోగించాడు. అది వాని కవచాన్ని బ్రద్దలు కొట్టి వక్షస్థలం మీద తీవ్రమైన ఆఘాతాన్ని కలిగించింది. దానితో దుర్యోధనుడు స్పృహ తప్పి పడిపోయాడు. అది చూచి భీముడు యుధిష్ఠిరునితో, నేను వీనిని వధిస్తానని ప్రతిజ్ఞ చేశాను కదా, నువ్వు చంపవద్దు అనడం చేత యుధిష్ఠిరుడు అతనిని వధించకుండా విడిచిపెట్టాడు. భీమస్తమాహ చ తతః ప్రతిజ్ఞామనుచింతయన్ నాయం వధ్యస్తవ నృప ఇత్యుక్తః స న్యవర్తత. కర్ణపర్వము 29:33. ఇంతట్లో కృతవర్మ దుర్యోధనుని వద్దకు వెళ్ళి అతనిని రక్షించాడు. కృతవర్మను చూచి భీముడు గదాధారి అయి అతనిపై దుమికాడు. కౌరవ సైన్యాలు కర్ణునితో మళ్ళీ వచ్చి పాండవ సైన్యాలతో యుద్ధం ప్రారంభించాయి. ఘోరమైన యుద్ధం ప్రారంభమైంది. ఇంతలో కృష్ణార్జునులు ఆహ్నిక కృత్యాలన్నీ పూర్తి చేసుకొని యథావిధిగా ప్రభువైన రుద్రుణ్ణి పూజించి దృష్టద్యుమ్నాదులతో కలిసి రణరంగంలో ప్రవేశించారు. అథ పురుషవరౌ కృతాహ్నికౌ భవమభిపూజ్య యథావిధి ప్రభుం అరివధకృతనిశ్చయౌ ధృతం తవ బలమర్జున కేశవౌ శ్రుతౌ. అర్జునుడు గాంధీవాన్ని సారించి బాణవర్షం కురిపించడం ప్రారంభించాడు. అది చూచి దుర్యోధనుడు అర్జునుణ్ణి ఎదిరించాడు. వాని మీద అర్జునుడు ప్రయోగించిన భయంకరమైన శరాన్ని కర్ణుడు మధ్యలోనే ఖండించి వేశాడు. అర్జునుడు కర్ణుని ధనస్సును కృపుని ధనస్సును కూడా ఛేదించాడు. అట్లే అశ్వత్థామ ధనుస్సును, కృతధర్మ ధనుస్సును, దుశ్శాసనుని ధనుస్సును కూడా ఛేదించి కొందరి అశ్వాలను రథాలను ధ్వంసం చేశాడు. కర్ణుని మీదికి వెళ్ళాడు. అంతవరకు సాత్యకితో యుద్ధం చేస్తున్న కర్ణుడు అర్జునుని వైపు తిరిగాడు. అయితే సాత్యకి కర్ణుణ్ణి విడవకుండా అతనిపై బాణవర్షం కురిపించాడు. యుధామన్యువు, శిఖండి, పాండవపుత్రులు, యుధిష్ఠిరుడు మొదలైన వారు సైన్యాలతో కర్ణుణ్ణి చుట్టుముట్టారు. కర్ణుడు అస్త్రాలతో ఎదుర్కొన్నాడు. అర్జునుడు వాని అస్త్రాలన్నీ భగ్నం చేశాడు. సాయంకాలం అవగానే కౌరవ సైన్యాలన్నీ యుద్ధభూమిని విడిచి వెళ్ళిపోయాయి. పాండవులు కూడా తమ శిబిరాలు చేరారు. ఓం తత్సత్.